Hello, I'm back with another beautiful and useful video. Yes, it is ghee. గీ చుట్టూ చాలా కాంట్రవర్సీ అవుతుందండి. గీని చాలా మనకి వేరే యాడ్ చేసి అమ్ముతున్నారు. సో అందుకని నాకు తెలిసింది ఇక్కడ షేర్ చేద్దామని నేను ఈ వీడియో రికార్డ్ చేశాను. అండ్ నేను మీకు సింపుల్గా గీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. సో చూస్తూ ఉండండి. ఏదైనా మంచి క్వాలిటీ బటర్ తీసుకోండి. ఇండియాలో ఉంటే మాత్రం నేను ఇండియాలో ఉన్నప్పుడు పెరుగు పైన మనకి వచ్చే ఫ్యాట్ అంతా కలెక్ట్ చేసి నెయ్యి చేసేదాన్ని. అదే ఆ వెన్న అంతా తీసి పెట్టుకొని, కానీ ఇప్పుడు అంత పాసిబిలిటీ ఇక్కడ లేదు. అందుకని నేను కాస్కోలో నాకు ఇట్లా బటర్ క్యూబ్స్ దొరుకుతాయి. సో నేను ప్రతిసారి బ్రెడ్కి దానికి కూడా బటర్ ఏమి వాడను, నెయ్యి వాడతా. ఎందుకంటే ఆ క్యూబ్ తీసి పెట్టి నాకు అదంతా యూస్ఫుల్గా అండ్ కన్వీనియంట్గా అనిపించదు. అందుకని నేను గీ చాలా ఎక్కువ వాడతాను అనమాట. నేను మార్నింగ్ తాగే కాఫీలో అండ్ బాబుకి ఏది వండినా నేను ఎక్కువ గీతోనే చేస్తాను. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నేను 2 క్యూబ్స్ తీసుకున్నా. ఆ 2 క్యూబ్స్ని అవి కరిగేంత వరకు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని స్పాచులాతో మనం స్టిర్ చేస్తూ ఉంటే తొందరగా మెల్ట్ అయిపోతుంది. ఇది మెల్ట్ అయ్యేంత వరకే మనం స్టవ్ దగ్గర ఉండాలండి. వన్స్ మెల్ట్ అయ్యాక మనము మీడియంలో సిమ్లో అలా పెట్టుకుని మనం వేరే పనులు చేసుకుంటుండొచ్చు. సో ఇలా మనకి బటర్ అంతా మెల్ట్ అయ్యాక థిక్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంత చిన్న మంటలో, అంటే లైక్ మీరు మీడియం ఆర్ సిమ్లో అలా పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు మెల్లిగా మరగనివ్వాలి. ఈ స్టేజే బటర్కి మంచి టేస్ట్ ఇస్తుంది. మీరు ఎంతసేపు అలా చిన్న మంటలో మరిగించుకుంటే అంత టేస్టీగా అవుతుంది. వన్స్ అది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే, అలా వీడియోలో చూపిస్తున్నట్టు థిక్గా ఉండకుండా మనకి అది ట్రాన్స్పరెంట్ అయిపోతుంది అన్నమాట పైన. అండ్ మనకి మీరు ఇలా అంటే సో అలా చూస్తే మీకు అది ఇంకా ఇట్స్ నాట్ క్లియర్. సో నెక్స్ట్ వీడియోలో కనిపిస్తుంది చూడండి, చాలా క్లియర్గా అయిపోతుంది అన్నమాట. సో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు బటర్ అంతా క్లియర్గా అయిపోతుంది, క్లియర్ బబుల్స్ వస్తాయి. సో ఈ స్టేజ్కి వచ్చేసరికి మనకు అర్థమవుతుంది ఇంకా గీ ఆల్మోస్ట్ రెడీ అని. ఇప్పుడు అస్సలు హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. సో అలా ట్రాన్స్పరెంట్ అయిపోయి మనకి బౌల్ కింద పార్ట్ కూడా కనిపిస్తుంది. దెన్ వీ షుడ్ స్టాప్ ది స్టవ్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఫిల్టర్ అవుట్ చేసుకోవాలి. సో నేనన్న టిప్ ఏంటో నేను ఇప్పుడు చెప్తాను మీకు. వన్ స్టవ్ ఆఫ్ చేశాక మనము తమలపాకు కానీ యాలకులు కానీ ఇందులో యాడ్ చేసుకుంటే మంచి అరోమా వస్తుంది. ఇక్కడ నాకు ఇప్పుడు అవి అవైలబుల్ లేవు, అందుకని నేను యాడ్ చేయలేదు. అదొకటి. ఇంకొకటి, యాక్చువల్గా ఈ ప్రాసెస్ మనం స్టీల్ బౌల్లో చేస్తే
అసలు క్లీన్ చేయడం చాలా కష్టం. నేను చాలాసార్లు అది ఫేస్ చేసా. అందుకు మీరు ఇలా, సో నేనేం సజెస్ట్ చేస్తా అంటే ఇలా సెరామిక్ది లేదా ఏదైనా మంచి క్వాలిటీది తీసుకోండి, మంచి క్వాలిటీ నాన్ స్టిక్. సో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వీడియోలో చూపించినట్టు స్పాచులాతో ఇలా అంటే ఇలా వచ్చేస్తుంది చూడండి రెసిడ్యూ అంతా. సో మనం ఫిల్టర్ అవుట్ చేసుకున్నాక కాసేపటికి నెయ్యి గట్టిగా అలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం గట్టి పడుతుంది. ఇంకా 2-3 డేస్ తర్వాత అయితే నేను నెక్స్ట్ షార్ట్లో చూపిస్తున్నా, అలాగే ఉంది, అసలు గట్టిగా అవ్వట్లే. నేను ముందు చేసిన నెయ్యి వేరే బటర్తో చేసా, అది ఆ వీడియోలో చూపిస్తున్నట్టు చాలా అది కూడా బాగుంది, బట్ దీని టెక్స్చర్ దానికంటే చాలా బాగుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. అండ్ ఇంకా నేను చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ షేర్ చేస్తా. సో మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.